హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ బీరకాయ పచ్చడి అండి. బీరకాయ పచ్చడి ఒకసారి ఇలా చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇది హెల్దీ కూడా అండి బాడీకి. ఎప్పుడు పల్లీలతోనే కాకుండా ఇలా వెజిటేబుల్స్తోని కూడా పచ్చళ్ళు ప్రిపేర్ చేసుకుంటే ఇది అన్నంలోకైనా, దోశలు, ఇడ్లీలోకైనా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక కామెంట్ కూడా ఇవ్వండి. ఇప్పుడు లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్దామండి. ఇక్కడ నేను ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. దీంట్లో ఒక 4 స్పూన్స్ పల్లీలు తీసుకొని ఇక్కడ నేను ఒక 5-6 మిర్చీలు వీటితో పాటు వేసి ఈ పల్లీలను బాగా వేయించుకోవాలండి. ఈ పల్లీలన్నీ బాగా దూరగా వేగితేనే చట్నీ బాగుంటుంది. పచ్చి పచ్చిగా ఉండకుండా చిన్నగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా దూరగా వేయించుకోండి. దీంట్లో కొంచెం జీలకర్ర కూడా వేసుకొని ఈ పల్లీలన్నీ బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఈ పల్లీలు ఇలా బాగా ఫ్రై అయ్యాక దీంట్లో ఒక 4 స్పూన్స్ నువ్వులు కూడా వేసుకోండి. ఈ నువ్వులు తొందరగానే వేగుతాయి కాబట్టి ముందుగా పల్లీలను వేయించుకోవాలి. ఈ నువ్వులు ఇలా కొంచెం వేగాక వీటిని తీసి ఒక బౌల్లో తీసి పక్కన చల్లారబెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఇక్కడ నేను ఒక 1/2 కేజీ బీరకాయను పొట్టుతో సహా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. బీరకాయ ముక్కలు, దీనిలో కొంచెం కొత్తిమీర, కరివేపాకు. ఈ కరివేపాకు పిల్లలు మామూలుగా అయితే తీసి పడేస్తారు కాబట్టి ఇలా చట్నీలో వేస్తే పిల్లలకు చాలా హెల్దీ అండి. నెక్స్ట్ 4 టమాటాలు కూడా వేసుకోండి. వేసుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు మగ్గించుకోండి. ఇప్పుడు మూత తీసి చూడండి, ఒకసారి కలుపుకోండి. మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోండి. ఇప్పుడు ముక్కలన్నీ బాగా ఉడికాయి కదా, వీటిని బాగా చల్లారబెట్టుకోండి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా పల్లీలు వేయించుకున్నాం కదా, ఇక్కడ ఒక 4-5 వెల్లుల్లి కూడా వేస్తున్నాను. వీటిని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒక్కసారి తిప్పుకొని ఇలా బరకగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు దాంట్లోనే మనం ముందుగా వేయించుకున్న బీరకాయల్ని, టమాటాలని దీంట్లో వేసేయండి. వేసుకొని మూత పెట్టుకొని మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా మీడియంగా ఇలా చేసుకోండి పచ్చడి. దీనిలో ఒక 1.5 స్పూను సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోండి. మీకు ఇష్టమైతే ఇక్కడ ఇంకా కొంచెం పులుపు కావాలనుకుంటే కొంచెం చింతపండు కూడా వేసుకొని మిక్సీ చేసుకోండి. టమాటాలతో ఉన్న పులుపు మాకు సరిపోతుంది కాబట్టి నేను చింతపండు వేయలేదండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు పోపు పెట్టుకొని పోపును దీంట్లో వేసుకుంటే మనకు ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన బీరకాయ పచ్చడి ప్రిపేర్ అయిపోయినట్టేనండి. ఇది రైస్లోకి, దోశలోకి అప్పటికప్పుడు చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ వీడియో కంప్లీట్గా చూసినట్టయితే మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ కామెంట్ కూడా ఇవ్వండి, ఒక లైక్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.